వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ లో కొలువైన 70 అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాన్స్వాడ పట్టణం రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో జరిగిన బాన్స్వాడ నసరుల్లాబాద్ బీర్కూర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు, మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు. ఈ కార్యక్రమంలో బీర్కూర్, నసరుల్లాబాద్, బాన్స్వాడ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ చూడండి సార్. విద్యా బోధన కాదు, కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నా ముందుకు వచ్చినటువంటి ప్రతి స్కూల్కు కొత్తగా బిల్డింగ్ ఇస్తాం. ఇంకేదో పైన బిల్డింగ్ అని చెప్పి బోధన అడుగుతా ఉన్నాను. నాకు అడగలేదు. నాకు ఆ ఊళ్ళో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన లక్షలు కాదు, కొన్ని కోట్లు ఇచ్చిన విలేజ్లో మన స్కూల్ బిల్డింగ్ అడగలేదు. అక్కడ కూడా అనేక సార్లు పోయినట్టు అడగలేదు. ఇప్పుడు సార్ అడిగారు కాబట్టి వారు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరొకసారి మంచి కార్యక్రమాలను ఆహ్వానించారు కార్యక్రమాలు. మా సోదరులు చాలా మంది వచ్చారు, సోదరులు కూడా చాలా మంది వచ్చారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. మనందరి కార్యక్రమం ఉపాధ్యాయులను గౌరవిస్తున్నామంటే మేము ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో అది మొదటి స్థానంలో గురువులు మాత్రమే. వారిని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించే కార్యక్రమాలకి ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇచ్చోడ జడ్పీఎస్ఎస్ స్కూల్లో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెస్ ఛార్జీలు ఒక్కొక్కరికి 25 రూపాయల చొప్పున ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులు సంవత్సరానికి 2 జతల బట్టలు, ఈఎస్ఐ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, నిత్యావసర ధరలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే అన్ని భరించి సౌకర్యం కల్పించాలని కోరుతున్నామని ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య కోరారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం గోకొండ దాబాడ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ చేనులో గంజాయి సాగు చేస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోధ్ సిఐ రమేష్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలనుసారం రైతులు తమ పంట చేలలో ప్రభుత్వ నిషేధిత గంజాయిని సాగు చేస్తే చట్టరీత్యా 10 సంవత్సరాల వ్యవసాయ యజమానిపై జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొన్నారు. కావున రైతులు ప్రభుత్వ నిషేధిత గంజాయిని సాగు చేయవద్దని సూచించారు. అలాగే రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి కరెంటు తీగలను ఉపయోగించడం వల్ల
మూగజీవాలతో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవారు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని అన్నారు. కావున రైతులు గమనించి తమ పంట పొలాలకు కరెంటు తీగలు అమర్చకూడదని, ఒకవేళ రైతులు కరెంటు తీగలను అమర్చినట్లయితే ఐపీసీ సెక్షన్ 110 ప్రకారం వ్యవసాయ యజమానులు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. తమ పంట పొలాలను కాపాడుకోవడానికి కరెంటు తీగలకు బదులు సోలార్ ఫెన్సింగ్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఓకే ఓకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మహారాష్ట్ర బోర్డర్ విలేజెస్లో గంజాయి సాగు చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ గారికి 7వ తారీఖు రోజు బదార్పూర్ ఎస్ఐ గారు అయిన అప్పారావు గారికి 7వ తారీఖు రోజు నమ్మదగిన సమాచారం రాగా దానిలో భాగంగా సిబ్బందితో బజరత్న మండలంలోని గోకొండ గ్రామ శివారులో వెళ్ళి ఎతకగా గోకొండ దావాడి గ్రామ శివారులో గోకొండకు సంబంధించిన చందల్ కిషన్ అనే అతని యొక్క పత్తి కంది మిశ్రమ పంటలో గంజాయి మొక్కలను గుర్తించడం జరిగింది. అట్టి లెక్కించగా 52 మొక్కల దాకా మనకి దొరకడం జరిగింది. అవి అందాజా 15 అంగుళాల నుంచి 30 అంగుళాల వరకు పొడుగు ఉన్నాయి. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన అజడే ఇంద్రజిత్ అనే వ్యవసాయ భూమిలో కూడా పత్తి మిశ్రమ పంటలో భాగంగా గంజాయి మొక్కలు మనకు ఒక 15 మొక్కల దాకా దొరకడం జరిగింది. వీటిని పంచుల సంవత్సరం పంచనామా చేసేసి పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బోత్ సర్కిల్లో బజారత్నూరు బోతు ఈ మహారాష్ట్ర బోర్డర్కి సంబంధించిన పల్లెలు ఉన్నవి. ఈ పల్లెల్లో కొంతమంది కన్జ్యూమర్స్ గంజా తాగేటోళ్ళు వేసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంతమంది కూడా మిశ్రమ పంటగా సాగు చేస్తారనే సమాచారం మాకు ఉన్నది. ఎస్పీ గారు అయినటువంటి గౌసాలం సార్ సూచనల మేరకు రైడ్స్ కూడా కండక్ట్ జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఎక్కడ వేసినా మాకు సమాచారం వస్తుంది. మేము సమాచారం సేకరిస్తాం ఇంటెలిజెన్స్ ద్వారా. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఒక్క మొక్క ఉన్నప్పటికీ గంజాయి ప్రభుత్వం నిషేధించింది కాబట్టి ఒక్క మొక్క ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరుగుతుందని ఈ చట్టంలో పనిష్మెంట్ కూడా 10 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్నది కాబట్టి రైతులకు మేము కోరేది ఒకటే, ఎంతో కష్టపడి ఈ పంటలు పండిస్తూ ఉంటారు. దాంట్లో ఈ మిశ్రమ పండంగా అత్యాశగా పోయి వేసుకోవడం వల్ల కూడా వాళ్ళ కుటుంబాలు ఆగమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు ఈ గంజాయి మొక్కలను పెంచడం కానీ తాగటం కానీ చేయకండి. అలాంటి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేసినట్లయితే మేము వాటిపై కేసు నమోదు చేస్తాము. ఈ రోజు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మోడ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన అఖండ నేషనల్ నంది అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్, ఆదివాసీ కళాకారుడు కాత్లే శ్రీధర్, కార్యదర్శి కాత్లే ఆనంద్ లకు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారులు శ్రీధర్ మాట్లాడుతూ, మేము చేసిన కళా ప్రదర్శనలు, సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ రోజు మాకు అఖండ జాతీయ నంది అవార్డు ప్రముఖ సినీ నటులు శ్రీమాని రాజేశ్వర్ గారి చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉందని, దీనికి సహకరించిన నా తోటి కళాకారులందరికీ మోడ్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ వంశీ గారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ, ఆదివాసీ సమాజానికి చెందిన నాకు ఇంత చక్కని అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టమని అన్నారు. So now let's put hands together for Mr. Sridhar Vaikunta, the best cover song, Gandhari. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడ్డాది గ్రామానికి చెందిన ఓ తల్లి గోస చేతికందిన చెట్టంత కొడుకులు ముగ్గురు వడ్డాది ప్రాజెక్ట్ కు చేపలు పట్టడానికి పోయి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కొడుకులు మృతి చెందారు. ఇందులో భాగంగా కలెక్టర్ కు, ఎమ్మెల్యేకు ఏదైనా సాయం చేయాలని కోరారు. जेवायला खावायला परेशानी म्हणजे हा मी आता
Thank you for watching News 9 TV.